ఇక్కడ నుంచి పడితే ఇలా జారుకుంటూ వెళ్తే ఇంకా డైరెక్ట్ బేసిక్గా అనుకుంటాం కానీ ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలని చెప్పి అసలు చాలా అంటే చాలా డేంజర్. కొంచెం అటు ఇటు అయినా సరే పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. సరే సుబ్బుకు చూడండి మొత్తం బ్లడ్ వచ్చేది, మొత్తం దెబ్బ జరిగింది ఎదురా. బాధ్యతలు ఏంటి ఎంతమంది ఈరోజు క్లాస్ బాయ్స్ అందరు ఇక్కడే ఉన్నారు బెంగళూరు కోసం, వాటర్ ఫాల్స్ కోసం. ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఒక్కరు లేరు, బాయ్స్ అందరు లేరు. రేపు ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా రా. బూతులు మాట్లాడకూడదురా. అరే మన మెడికల్ స్టూడెంట్స్ రా, ఒక్కడు మొగం లేదు అలాగా. నిజమే, అది ఫ్యాక్ట్. నేను అక్కడ ఆగిన వాళ్ళు కూడా రే నడిచేయండి ఇంకండి. ఎరా అన్నీ పెట్టుకున్నారా? బట్టలు వేసుకొస్తున్నా. సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుంది. బ్రేక్ అంటే ఏమరు. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏదో జరుగుతుంది, మనం చూసినట్టయితే ఇక్కడ పెద్ద లైన్ కలుపుతున్నారు రా. ఓకే ఓకే, కరెంట్ లాగుతారు. పెద్ద లైన్ అదే సుబ్బు కరెంట్ కావాలంటే ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఏమేం సార్ సుబ్బు? లొకేషన్స్ మాత్రం అనమాట ఒక రేంజ్ లో ఉన్నాయి. సిగ్నల్ కూడా ఉండడానికి ఆపర్చునిటీ ఎక్కువ. సో ఈ మధ్యలో కూడా ఎంత కొండలో కూడా టవర్ పెట్టారంటే ఇది డెవలప్డే అనుకుంటా. ఇది ఇంకా డెవలప్ అవ్వాలి. మీరు ఇప్పుడే తిరుమల దర్శనానికి వెళ్ళి మాకంటే అలవాటు అయిపోయింది. మా ఊళ్ళు సెంటిమెంట్ కోసం ఇలా ప్లాన్ చేశారు. ముందులూరు టికెట్ 20. ఎంత సుబ్బు? 20. కింద పడిపోయింది, కొంచెం ఒలికింది. సో ఏం కాదులే. ఎంట్రన్స్ లో స్టార్టింగ్ చెక్ పాయింట్ అన్నమాట. ఇది పర్ హెడ్ 20 రూపీస్ అంట. సో చేంజ్ చేసేంత ముందు బండికి 50 రూపీస్ అని, ఇప్పుడేమో 20 రూపీస్ అంట. సో ఎవరైనా వచ్చినప్పుడు చూడండి జాగ్రత్తగా. సో మా వాళ్ళు ఇంకా రెడీ అయిపోయారు. ఏంటి ఎక్కేది? మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నారు దీనికోసం. పంట మేస్త్రి అసిస్టెంట్ స్టాఫ్ ఎతన అసిస్టెంట్. ఎంత హార్డ్గా ఉంటుందని నేను అనుకోలేదు. ట్రెక్కింగ్ విత్ బండి. బండి ఆగిపోయింది. పోనేరా బాబు. స్లోగా రండి. అరే ఒకటి దిగండి. పడిపోతారు ఇక్కడ. వండర్ఫుల్ మూమెంట్ అనమాట, వైబ్ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వాన పడుతూనే ఉంది, మేము చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. మా వాళ్ళు చాలా అంటే చాలా తిప్పలు పడుతున్నారు. సో ఇక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళడమే. మంచి పడిపోయిందిరా. వాటర్ ప్రూఫ్ ఇస్త్రాగులు.
రాజు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? పెరిగానే ఇక్కడ మొత్తం నడుచుకుంటూ వెళ్ళడమే సరిపోతుంది మాకు వాటర్లో. ఫస్ట్ కుకింగ్ చూడండి బావా, కుకింగ్ చేసుకుందాం. మామూలు చూడండి కడుగుతున్నారు చికెన్. ఇదంతా వాటర్ ఫాల్ అనమాట. సో మేమంతా కుక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వాన పడుతుంది, రైన్ పడుతుంది. బేసిక్గా అనుకుంటాం కానీ ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలని చెప్పి అసలు చాలా అంటే చాలా డేంజర్. కొంచెం అటు ఇటు అయినా సరే పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. సో ఇదంతా చాలా ట్రెక్కింగ్ ఏరియా అనమాట. ఎక్కడ కాల్ వేసినా జారిపోతుంది కూడా. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మేము ఎంత కష్టపడుతుంది ఇక్కడ, మా వాళ్ళు అంతా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేస్తున్నారు. సో ఫైనలీ వీఆర్ రీచ్డ్. గైస్ ముంజలూరు వాటర్ ఫాల్స్ అంటుంటారు కదా, చూపిస్తాను. జస్ట్ వెయిట్ సెకండ్. ఫైనల్గా ఇదే ముంజలూరు వాటర్ ఫాల్స్. ఎప్పుడు అని చెప్పేసి అంత పెద్ద ఫ్లోటింగ్ ఏమీ లేదు, బట్ ఏంటంటే కొంచెం లైట్గా ఉంది. ఇంకా మా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తారు. అక్కడ కుకింగ్ సెక్షన్ మాత్రం కుకింగ్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఫోటోలు. వసంత రూపాయలకి వస్తున్నాడు. మరి రాజు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడు. మహేష్ చికెన్ కడుగుతున్నాడు. మళ్ళీ స్మాల్ ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ చేశారంట దీంట్లో. ఇది మహేష్ ఫ్రై చేద్దాం. ఏం కూర అంటే చికెన్ కర్రీ. చికెన్ ఫ్రై. సుబ్బు చికెన్ ఫ్రై అంట. బావా ఎందుకు మన బిర్యానీలో నెయ్యి మర్చిపోయింది బావా. టేస్ట్ ఉంటుంది కదా బావా, పచ్చివాసన పోయేలాగా ఏంటి మొన్న నువ్వు ఆడగాడు రే బూతులు ఆడకంటారా పెట్టేసుకో తప్పలేక నీకు అన్ని సార్లు. నువ్వు ఉంటే చాలు కదే. కొడుకుడు టమాటా ఏం చేస్తున్నా వేగం. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. సుబ్బు వచ్చా లేదంటే కట్ అయిపోద్ది కింద. ఫ్రైలా కనిపించట్లేదు కదా అసలు. ఆగుతారు కదా అలాగే కర్రీ కూడా అవ్వాలా? ఏంటి మమ్మీ ఎవడీడు? సూపర్ సూపర్ నైస్. ఆ స్క్వాడ్ మొత్తం ఆడుకుంటున్నారు. సో మీరు వాచ్ చేయండి ఎలా ఆడుతున్నారండి అని. సో వెనమాల సుబ్బు వస్తున్నాడు స్లోగా. జారుతున్నారు, నేనేమో దూరంగా ఉండి వాచ్ చేస్తాను. చేప పిల్లలు జారినట్టు చేస్తున్నారు మనోళ్ళు. పైన వాన పడుతుంది, వాన పడుతూనే ఉంది. జారడం. మామూలు చూడండి, మామూలు లేదు. కాకపోతే మనం కొంచెం వాటర్ దూరంగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయట్లేదు. బావదే మహేష్ నీది బాగా క్లిక్లైందా?
అసలు మ్యాటర్ ఏంటంటే కింద ఏం కనిపించలేదు, బట్ పైకి వస్తే సూపర్ సూపర్ ఉంది. బట్ వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువ. ఇది కిందకి చాలా కిందకు ఉంది. ఎక్కడి నుంచి పడితే ఇలా జారుకుంటూ వెళ్తే ఇంకా డైరెక్ట్ జస్ట్ మిస్. ఇప్పుడే జారి కింద పడ్డది, ఇంకుంటే అంతా అయిపోయేది. మనలో వాటర్ తీసుకోవడానికి లేరు. చూడండి కింద నుంచి అలా ఉంది, కింద ఆడుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని అలాగా అక్కడ ఉంది, ఇక్కడ నుంచి పై నుంచి వస్తుంది. సో మనం చూసింది కింద వరకు ఇప్పటివరకు. బట్ ఏంటంటే ఇక్కడ చాలా ఉంది, కానీ వాటర్ ఫ్లో తక్కువ, చాలా తక్కువ వాటర్ ఫ్లో. ఏదో అనుకున్నాం, బట్ ఏంటంటే కొంచెం పర్లేదు. లెక్కితే సార్ చూపి. బాబు ఎన్ని దెబ్బలు, అందరికీ దెబ్బలు మూలపడిపోయారు. సరే సుబ్బుకు చూడండి, మొత్తం బ్లడ్ వచ్చేది, మొత్తం దెబ్బ జరిగింది. ఏదరా ఓకే గాయ్స్, ఫినిష్డ్. బాయ్ బాయ్.